ప్రజలు మిమ్మల్ని ఏమని అడుగుతా ఉన్నారు, ఏం కావాలంటున్నారు డివిజన్ కోసం? కార్పొరేటర్ టైంలో చేసిన ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మద్దతు తెలుపుకుంటూ మేము నిధులు తెచ్చుకొని వార్డును అభివృద్ధి చేద్దామని చెప్పి మేము ప్రజలకు చెప్తున్నాం. ప్రధాన పార్టీల అభ్యర్థుల నుండి మీరు వారి పోటీ నుండి మీరు తట్టుకోగలుగుతారు? నాకు అసలు పోటీ లేదు. యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు, మీరు ముఖ్యంగా కార్పొరేటర్ గెలిస్తే మీరు చేసే సహకరించే పనులేమి? తప్పకుండా వాళ్ళకు ఉపాధి కల్పించి డ్రైనేజీలు కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, రోడ్లు కావచ్చు, అంతా అభివృద్ధి అయి ఉందా? ఇంకా చేసేది ఏమైనా ఉందా ఈ డివిజన్లో? చాలా వరకు చేయాలి. ఇప్పుడు 25 సంవత్సరాల క్రితం చేసిన మోరీలు రోడ్లు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే అటు మున్సిపల్లో కావచ్చు, ఇటు కార్పొరేషన్లో కావచ్చు, ముమ్మరంగా ప్రచారం అయితే కొనసాగుతూ ఉంది. ఇంటింటికి వెళ్ళి అభ్యర్థులు అయితే ప్రచారం చేస్తూ ఉన్నారు. మనతో పాటు కరీంనగర్ కార్పొరేషన్ 11వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి అయిన బైరి చంద్రకళ శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. వారు ఎలాంటి హామీలతో ప్రజల దగ్గరికి వెళ్తున్నారనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి, అంటే మీరు ఎలాంటి హామీలతో ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నారు? ముందుగా మా 11వ డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి, మేము స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. మా యొక్క గుర్తు ఎయిర్ కండిషనర్ గుర్తు, సీరియల్ నెంబర్ వచ్చేసి 6వ నంబరు. దాని మీద ఓటేసి మమ్మల్ని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. నేను పోయినసారి కూడా నేను కార్పొరేటర్గా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినాను. కొన్ని పరిస్థితుల వల్ల మాకు ఈసారి టికెట్ నిరాకరించారు. మా ప్లేస్లో వేరే వారికి టికెట్ కేటాయించాం. అయినా కానీ మేము మా ఒక్క వెనకడుగు వేయకుండా మా ప్రజల మద్దతు ప్లస్ ఏ రోజైతే మాకు టికెట్ నిరాకరించారో అదే రోజు మా ఇంటికి చాలా మంది, అంటే దగ్గరగా 500-600 మంది మా వాడ ప్రజలు వచ్చి, మీరు వెనకడుగు వేయద్దు, ముందుకే సాగండి, మేమందరం మేము మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేసిన తర్వాత, రకరకాల ఫోన్ కాల్స్ ద్వారా అందరు తెలియజేసిన తర్వాతనే మేము స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడం జరిగింది. మా డివిజన్లో ఉన్న ప్రజలకు రోడ్లు, మురికి కాలువలు నిర్మాణం చేయించడానికి ఖచ్చితంగా. మీరు ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తూ ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని ఏమని అడుగుతూ ఉన్నారు, ఏం కావాలంటున్నారు డివిజన్ కోసం? ప్రజలకు మెయిన్ సమస్య మురికి కాలువలు, రోడ్లు. ఈ సమస్య విపరీతంగా ఉంది. అదేవిధంగా గత కార్పొరేటర్ టైంలో చేసిన అసంపూర్తి పనుల వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో రోడ్లను తవ్వి వదిలిపెట్టేసినారు. అసలు ఎందుకు తవ్వినరో వాళ్ళకే తెలియదు. రోడ్ శాంక్షన్ కాకుండా తవ్వి వదిలిపెట్టడం జరిగింది. అటువంటి దగ్గర ప్రదేశాల్లో పబ్లిక్ బాగా సఫర్ అవుతున్నారు. అటువంటి వారందరికీ ఖచ్చితమైన హామీ ఇస్తాం. మీ పనులు పూర్తి చేసి మన ఏదైతే స్మార్ట్ సిటీ కార్యక్రమం ఉందో దానికి మద్దతు తెలుపుకుంటూ మేము నిధులు తెచ్చుకొని వార్డును అభివృద్ధి చేద్దామని చెప్పి మేము ప్రజలకు చెప్తున్నాం. వాళ్ళు కూడా మాకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల నుండి మీరు వారి పోటీ నుండి మీరు తట్టుకోగలుగుతారు? ప్రధాన పార్టీల అభ్యర్థులతో నాకు అసలు పోటీ లేదు ముందుగా. ఎందుకంటే విజయం మా వెంటనే ఉన్నది. మాకు సంకల్ప బలం మాది దైవంతో వచ్చింది. సో మేము వెనుకడుగు వేసేది లేదు. ఏ ప్రధాన పార్టీని కూడా మేము లెక్క చేయకుండా స్వతంత్రంగానే ముందుకు వెళ్తున్నాం. అసలు ప్రధాన పార్టీల అభ్యర్థులు మాకు పోటీ లేదని చెప్తున్నాం. ఈ డివిజన్ యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు, మీరు ముఖ్యంగా కార్పొరేటర్ గెలిస్తే మీరు చేసే అభివృద్ధి అంటే వాళ్ళకు సహకరించే పనులేమి? యువతకైతే నేను చెప్పేది, వాళ్ళు కొందరు నన్ను అడిగినారు, సార్ మేము చదువుకోవడానికి పుస్తకాలు కావాలన్నారు, వాళ్ళకి ఇప్పిస్తామని చెప్పినాం. అదేవిధంగా ఉపాధి కల్పన చేయమని చెప్పి చాలామంది అడిగినారు. తప్పకుండా వారి అర్హతను బట్టి, వారు చదువుకున్న తీరును బట్టి వాళ్ళకు ఏదైనా ఉపాధి అవకాశాలు ఎక్కడ కల్పించినా, ప్రభుత్వ పరంగా అయితే తెలియదు కానీ ప్రైవేట్ పరంగా నాకున్న పరిచయాలతోటి తప్పకుండా వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళు ఆర్థికంగా ఎదిగేటట్లు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. కీలకంగా మహిళలకి వారికి ఉపాధి కావచ్చు, వారికి ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు నిర్వహించే అవకాశం ఏమైనా ఉంటుందా? తప్పకుండా. ఇంతకుముందు మేము టైలరింగ్కి సంబంధించిన ఒక సిస్టమ్ పెట్టి ఒక 50 మంది మహిళలకు మేము ఉపాధి కల్పించినాము. అదేవిధంగా ఎవరైనా మహిళలు మాకు ఇలాంటి సదుపాయాలు కల్పించి మాకు ఆర్థికంగా ఎదిగేటట్టు చేయమని అడిగితే వారికి కూడా ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం, వాళ్ళకు మద్దతు ఇస్తామని చెప్పి చెప్తాం. డివిజన్లో వితంతువులు కావచ్చు, విడోలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వారికి పెన్షన్లు అందరికీ వస్తున్నాయా? వారికి ఎంతమందికి వస్తున్నాయి? అంటే మీరు వార్డులోకి వెళ్తున్న సందర్భంగా వారు ఏమని చెప్తా ఉన్నారు రాని వాళ్ళు?
గత 4-5 సంవత్సరాల నుంచి అసలు లేటెస్ట్ పెన్షన్సే లేవు. మహిళలు భర్త చనిపోయిన మహిళలకు కానీ, వృద్ధులకు కానీ, మగవాళ్ళు అయినా కానీ, వికలాంగులు, చెవిటి వాళ్ళు కానీ, కాళ్ళు లేని వాళ్ళకు కూడా పెన్షన్సే మంజూరు చేయడం లేదు. దేవుని దయ వల్ల ఈసారి మేము గెలిస్తే అటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా వాళ్ళకు పెన్షన్స్ ఇచ్చి తీరుతామని చెప్పి తెలియజేస్తాం. డివిజన్లో నిరుపేదలు ఉన్నారు, ఇల్లు లేని వారు ఉన్నారు. వారికి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చే దారిలా చూస్తారా? తప్పకుండా మీరు అడిగిన దానికి తెలియదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే ప్రతి ఇంటిని నిర్మాణం చేసుకునే ప్రతి స్కీమును ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు అందేటట్లు, ఇల్లు లేని వారికి ఆ స్కీము వర్తింపేటట్టు ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. డ్రైనేజీలు కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, రోడ్లు కావచ్చు, అంతా అభివృద్ధి అయి ఉందా? ఇంకా చేసేది ఏమైనా ఉందా ఈ డివిజన్లో? చాలా వరకు చేయాలి. ఇప్పుడు 25 సంవత్సరాల క్రితం చేసిన మోరేలు, రోడ్లు ఇప్పుడు పూర్తిగా చెడిపోయి ఉన్నాయి. ముందుగా వాటిని బాగు చేయాలి. ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం ఉన్న రోడ్లన్నీ చెడిపోయిన తర్వాత ఆ కాలనీలలో రద్దీ ఎక్కువ ఉన్నది. ఎందుకంటే అప్పుడు కాలనీలో 1-2 నుండి కావచ్చు, ఇప్పుడు వీళ్ళు పూర్తి స్థాయిలో అయిపోయినాయి. కాబట్టి ఖచ్చితంగా అవి మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి, చేపించి ఆయా కాలనీలకు అభివృద్ధి అయ్యేటట్టు చూస్తాం. వార్డు సంరక్షణ కోసం పూర్తిగా మీరు తీసుకునే అంశాలంటే మీ మేనిఫెస్టో ఏమన్నా పెట్టారా? ఖచ్చితంగా మేము ముందుగా మా వార్డుల సమస్యలను గుర్తించిన తర్వాత నేను ఒక డైరీ రాసుకున్నాను. ఆ డైరీ ప్రకారంగా రోడ్లు, మురికి కాలువలు, ప్రైమరీ హెల్త్ సెంటర్ను కొద్దిగా బాగు చేయించాలని చెప్పి, అది కొంచెం ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి పిహెచ్సిలో. దానికోసం తగిన విధంగా చర్య తీసుకోవాలని చెప్పి అధికారులను కోరుతాం. అదేవిధంగా ఈ రోడ్లు మెయిన్ సమస్య, స్ట్రీట్ లైట్ సమస్య, చాలామందికి పెన్షన్స్ లేని సమస్య, ఇవన్నీ ఏవైతే సమస్యలతో ఎదుర్కొంటున్నారో మా డివిజన్ ప్రజలు, దాదాపు సమస్యలు లేకుండా చేయడానికే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. గత నాయకులు చేయలేని పనులు ఏమైనా మిగిలిపోయిన పనులు ఉంటే చేస్తారా మీరు? తప్పకుండా ఫుల్ఫిల్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా గత నాయకులు ఏది ఇడిచిపెట్టినా కానీ ఎందుకు ఏ కారణం చేత ఆగిపోయినాయి అని కనుక్కొని వాటి మీద ఎక్కడైనా సమస్య ఉంటే అక్కడ వాళ్ళతో చర్చలు జరిపి ఖచ్చితంగా ఆ సమస్యను ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. వాటిలో అంగన్వాడీ కేంద్రం కావచ్చు, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. 2 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒకటి 2 స్లమ్ ఏరియాలోనే ఉంటాయి. 2 అంగన్వాడీ కేంద్రాల్లో బాగు కూడా చూస్తాం. చివరిగా మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? 100% ప్రజలను వాళ్ళకు ఏదైతే నిత్యం ప్రతి ఒక్కరికి మున్సిపల్తో సంబంధం ప్రతిరోజు ఉంటుంది. ఏదో ఒక వ్యక్తికి ఏదో రూపంలో ఖచ్చితంగా పని ఉంటుంది. ఏదైతే పనుల కోసం వాళ్ళు తిరగడం జరుగుతుందో, ఒకప్పుడు ఒక కులం సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఒక మన డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఒక నానా తంటాలు పడేవాళ్ళు. అట్లాంటి తంటాలు లేకుండా మేము దగ్గరుండి అటువంటి వాళ్ళకు సాయం చేస్తాం. అదేవిధంగా పెన్షన్స్ కోసం మన మున్సిపల్ చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయారు. వాళ్ళకు అటువంటి వాళ్ళకు సేమ్ హెల్ప్ చేయడం. తర్వాత వైద్యాని కోసం ఈ మధ్యలో మామూలుగా పీపుల్కి తెలియదు, ఏమని బీపీ షుగర్ ట్యాబ్లెట్స్ కూడా కొనుక్కోచుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు, పిహెచ్సిలో కూడా వాటిని ఫ్రీగా ఇస్తున్నారనే విషయం కూడా తెలియదు. అటువంటి వాటి మీద అవగాహన కల్పించి డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటే డివిజన్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీ గుర్తు ఎయిర్ కండిషన్ గుర్తు మాకు. మేము స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. డివిజన్ నెంబర్ 11. మా సీరియల్ నెంబర్ వచ్చేసి 6. అందరికీ నమస్కారం. నా పేరు బైరి చంద్రకళ శ్రీనివాస్. నేను ఇప్పుడు 11వ డివిజన్కి ఎయిర్ కండిషనర్ గుర్తుకు నేను పోటీ చేస్తున్నాను. నాకు ఈ డివిజన్ నుంచి నాకు టికెట్ వస్తుందని ఆశించినాను, కానీ కొద్దిపాటి తేడాలో మిస్ అయిపోయింది. అయినా నేను స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వచ్చాను. నాకు నా డివిజన్ ప్రజలందరూ నాకు అండగా ఉండి మీరు రండి, మేము ఉన్నాం, మిమ్మల్ని గెలిపించుకుంటామని నాకు ధైర్యాన్ని ఇచ్చారు. అయినా నేను ముందుకు వచ్చాను, వెనకడుగు వేయకుండా. నాకు ఈ ఒక్క అవకాశం ఇచ్చినందుకు మీరందరూ నాకు ఓటు వేసి గెలిపించాలని ఆశతో మీ ఏ పనులున్నా ముందుండి మీకు చేయదలుచుకొని నేను ముందుకు వచ్చాను. నన్ను ఈ ఒక్క అవకాశాన్ని ఇచ్చి ఓటు వేసి గెలిపించగలరంటే 11వ డివిజన్ ప్రజలందరినీ కోరుచున్నాను. మీకు ఏ పనులున్నా నేను ముందుండి గత 5 సంవత్సరాలుగా నేను ఈ డివిజన్ ప్రజలలో మహిళా గ్రూపులు కానీ, మహిళా సంఘాలు కానీ అన్నిట్లలో ముందుండి వాళ్ళకు పనులు చేసిన అందరితో నాకు సంబంధం ఉంది. ఏ పనులున్నా నేను ముందుండి వాళ్ళకి చేయగలుగుతాను. మా గుర్తు వచ్చేసి ఎయిర్ కండిషనర్, సీరియల్ నెంబర్ 6. నా పేరు బైరి చంద్రకళ శ్రీనివాస్, 11వ డివిజన్. మొదటగా 11వ డివిజన్ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు.
ఈ 11వ డివిజన్ మహిళా అభ్యర్థిగా బైరి చంద్రకళ శ్రీనివాస్ గారు గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఈ డివిజన్ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. వీళ్ళు కార్పొరేటర్ కాకముందు నుంచి 20 సంవత్సరాల నుంచి ఈ ప్రజల మమేకమై వాళ్ళ కష్టాల్లో బాగోగులు చూసుకుంటూ వాళ్ళకి ఏదైనా పెన్షన్లు కానివ్వండి, ఇప్పుడు వాళ్ళకు ఏ పనులు కావాలన్నా కూడా చేశారు. ఇప్పుడు 11వ డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఏసీ గుర్తుపై నిలబడుతున్నారు. ఈ ఒక్కసారి ఏసీ గుర్తుకు అవకాశం ఇచ్చి బైరి చంద్రకళ శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మనవి. ఓకే, మొత్తంగా చూసుకోవచ్చు ప్రధాన పార్టీలే కాదు స్వతంత్ర అభ్యర్థులుగా మేము ముందు ఉన్నాం. ఖచ్చితంగా మా డివిజన్లో విజయం అయితే సాధిస్తామని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి.